సౌదీలో తన యజమాని చిత్రహింసలు పెడుతున్నాడంటూ అనంతపురంకి చెందిన ఓ వ్యక్తి వీడియో విడుదల చేశాడు. అనంతపురంలోని ఆజాద్ నగర్ కు చెందిన నిజాం అనే వ్యక్తి డ్రైవర్ గా పనిచేసేవాడు. తన కుమారుడికి కిడ్నీ సమస్య రావడంతో 12 లక్షల డబ్బు అవసరమై ఉపాధి కోసం సౌదీకి వెళ్లాడు. అయితే అక్కడ తన యజమాని తనతో పని చేయించుకుని డబ్బులు ఇవ్వడం లేదని, నిత్యం చిత్రహింసలు పెడుతున్నాడని నిజాం ఆవేదన వ్యక్తం చేశాడు. తనను స్వగ్రామానికి తిరిగి చేర్చాలని సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్, అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ ని బాధితుడు వీడియోలో వేడుకున్నాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సార్ నన్ను కాపాడండి సార్. సార్ నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు, అనంతపురం ఎమ్మెల్యే, అర్బన్ ఎమ్మెల్యే గారికి నమస్కారాలు సార్. సార్ ఇట్లా సౌదీలో 2 నెలల నుంచి చాలా ఇబ్బంది పడుతున్నాను సార్. నాకు చాలా కష్టం ఉండదు సార్. నా కఫీలు వచ్చి డైలీ 2 నెలల నుంచి కొడుతున్నాడు సార్. నాకు కొట్టి జీతం ఇవ్వడం లేదు. నా దగ్గర వచ్చి నాకు రోడ్డు మీద పడేసినారు సార్. 10 దినాల నుంచి నేను రోడ్డు మీద ఉన్నాను సార్. నాకు చాలా ఇబ్బందిగా ఉండదు సార్. నాకు ఇండియన్ ఎంబసీకి మాట్లాడి నాకు ఇండియాకి పంపించండి సార్. నా భార్య పిల్లలు చాలా ఆశతో ఎదురు చూస్తున్నారు సార్. నా కొడుక్కి కిడ్నీ ప్రాబ్లం అయింది సార్. దానికి 12 లక్షల దాకా ఖర్చు చేసినాను సార్. చాలా అప్పులు ఉన్నాయి సార్. నేను డ్రైవర్ ఉద్యోగంలో ఇక్కడికి వచ్చాను. నా సౌదీ డైలీ నన్ను కొట్టి చాలా హింసిస్తున్నాడు సార్. ఇట్లా బయటకు వచ్చి దొంగతనంగా నేను మీకు వేడుకుంటున్నాను సార్. దయచేసి నాకు కాపాడండి సార్. సార్ కాపాడండి సార్. సార్ కాపాడండి సార్. నా వల్ల కావడం లేదు సార్. దయచేసి నన్ను ఇక్కడి నుంచి ఇండియాకు పంపించుకోండి సార్. సార్ ప్లీజ్ సార్, మీ కాళ్ళు మొత్తం సార్. సౌదీలో తెలుగు కార్మికుడి కష్టాలు, అక్కడి నుంచి అనంతపురం వాసి విడుదల చేసిన వీడియో బాధాకరంగా ఉంది. ప్రస్తుతం తన యజమాని తనను చిత్రహింసలు పెడుతున్నాడని ఆ వీడియోలో చెప్పాడు. పూర్తి అప్డేట్స్ అనంతపురం నుంచి సురేష్ అందిస్తారు. సురేష్, సౌదీలో తనను చిత్రహింస గురి చేస్తున్నారంటూ అనంతపురం నగరంలోని ఆజాద్ నగర్ చెందిన నిజాం అనే వ్యక్తి సెల్ఫీ వీడియో రిలీజ్ చేశారు. తన అవసరం నిమిత్తం 12 లక్షల రూపాయల వరకు అప్పు చేశాను. అప్పు తెచ్చేందుకు తను సౌదీకి వెళ్లి అక్కడ డ్రైవర్ పని చేసి జీవనం సాగిస్తున్న పరిస్థితి ఉంది. అయితే సౌదీలో తన పనిచేస్తున్న ఎవరైతే యజమాని ఉన్నారో యజమాని తనను చిత్రహింసలకు గురి చేస్తున్నారంటూ కూడా నిజాం అనే వ్యక్తి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ స్పందించి తనను అక్కడ నుంచి ఏదైతే సౌదీ నుంచి అనంతపురం వచ్చేలాగా ఏర్పాటు చేయాలంటూ కూడా ఆ సెల్ఫీ వీడియోలో ఆవేదన వ్యక్తం చేశారు. తనతో యజమాని ప్రతిరోజు పనిచేసుకుంటూ కనీసం తినడానికి తిండి కూడా పెట్టడం లేదు, డబ్బులు ఇవ్వకుండా నిత్యం చిత్రహింసలు పెడుతున్నారు, చిత్రపడుతున్నట్టు కూడా వీడియోలో నిజంగా తన ఆవేదనను వ్యక్తం చేశాడు. తన కుటుంబ పరిస్థితుల నేపథ్యంలో సౌదీకి వెళ్ళాడు. అయితే ఇక్కడ యజమాని మాత్రం తన చిత్రహింసలు పెట్టి ఇబ్బందులు పెట్టిన పరిస్థితి. దాదాపు 10-15 రోజులుగా కనీసం తినడానికి తిండి కూడా పెట్టడం లేదు, ఉండడానికి కనీసం ఉండడానికి కూడా లేని పరిస్థితి ఏర్పాటు చేస్తున్నారు. తాను ఒక మసీదులో ఉంటూ దిక్కుబుద్ధుంటూ చెప్పాల్సిన పరిస్థితుల్లో ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి తనను ఆదుకోవాలంటూ కూడా వేడుకున్నారు. ఇక్కడ కుటుంబ సభ్యులు ఏదైతే ఆజాద్ నగర్ లోని కుటుంబ సభ్యులు కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి నిజాము సౌదీ నుంచి అనంతపురం వచ్చేలా చర్యలు తీసుకోవాలంటూ కూడా వేడుకుంటున్నారు. విజయచంద్రిక. ఓకే సురేష్, థ్యాంక్ యూ.